ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉన్నది. మొదలుగా మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఆ ఈశ్వరుని అనుగ్రహం వల్ల మీకు, మీ కుటుంబ సభ్యులకు సమస్త సుఖ సంపదలు, ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం మీ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉండబోతున్నాయో ఈ ప్రజెంటేషన్ ద్వారా సంక్షిప్తంగా మీకు వివరించే ప్రయత్నం శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ముందుగా మీకు ఆదాయ వ్యయాలకు వస్తే మీకు ఆదాయం 2 మరియు వ్యయం 11గాను ఉంది. రాజ్యపూజ్యం 4 మరియు అవమానము 7గా ఉంది. ఈ సంవత్సరము మొదట్లో మీకు సామాన్యంగా మొదలైనప్పటికీ, అంటే మీకు గురువు మీకు వ్యయస్థానంలో ఉండడం వల్ల అది సామాన్యంగా స్టార్ట్ అయినప్పటికీ, మీకు ఎప్పుడైతే గురువు జూన్లో మీకు రాశిలో ప్రవేశిస్తారో ఆయనకు అది ఉచ్చస్థితి కాబట్టి అక్కడ ఎగ్జాల్టెడ్ అవుతాడు. కాబట్టి అక్కడి నుంచి మీకు మంచి ఫలితాలు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా అక్టోబర్లో ఆయన ఎప్పుడైతే మీకు ధనస్థానానికి వెళ్తారో అక్కడ ఆయన మంచి కారకుడు అవుతారు. కాబట్టి ధనస్థానానికి అక్కడ కూడా మీకు చాలా మంచి ఫలితాలు మీకు వచ్చే అవకాశం ఉన్నది. సో ఆయన యొక్క గురువు యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం మీరు అనేక విషయాలలో మీరు చక్కటి పురోగతిని సాధిస్తారు. ముఖ్యంగా శని మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు. మీకు తండ్రి వైపు నుంచి మీకు మంచి సపోర్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు మీ ఉన్నతాధికారుల నుంచి, మీ తాతలు కానీ, అంటే వయసులో చాలా పెద్దవారి దగ్గర నుంచి కానీ, అలాగే పదవుల్లో మీకన్నా జాబ్లో చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ మంచి సపోర్టు, అండదండలు, మీకు ఉపయోగపడే సూచనలు, మీకు సలహాలు మీకు ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మీకు రాహు యొక్క అష్టమం కొద్దిగా ఇదిగా ఉన్నప్పటికీ కూడా మొత్తానికి అది బాగానే ఉంటుంది. ఆయన తర్వాత మీకు సప్తమంలో కూడా సంచరించబోతున్నారు. కేతువు మీకు ద్వితీయ స్థానంలో ఉన్నారు. అది మీకు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం, దేవాలయాల సందర్శన, తీర్థయాత్రలు ఇలాంటివన్నీ కూడా మీ అదృష్టాన్ని పెంచుతాయి. మీ ఇంట్లో మంచి మనశ్శాంతిని, మీ ఇంటి సభ్యులతో మీకు ఉన్నటువంటి రిలేషన్షిప్స్, సంబంధ బాంధవ్యాలు కుటుంబంలో మెరుగవ్వడానికి ఇవన్నీ మీకు చక్కగా యోగిస్తాయి. సో ముఖ్యంగా చూసుకుంటే మీకు వర్క్ ప్లేస్లో ఈ సంవత్సరం మీకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మీకు మంచి ప్రమోషన్స్ ఇలాంటి వాటికి కూడా మంచి అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. క్రమక్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ ఎప్పుడైతే నేను చెప్పినట్టుగా గురువు ఎప్పుడైతే మీ వ్యయస్థానంలోంచి మీ రాశిలోకి ప్రవేశిస్తారో అప్పటి నుంచి మీకు కాలం మీకు బాగా అనుకూలించడం మొదలు పెడుతుంది. మీరు సమాజంలో బాగా ఎదుగుతారు. గౌరవ మర్యాదలు ఇవన్నీ మీకు చక్కగా లభిస్తాయి. మీకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ రంగంలో మీకు మంచి మార్పులు కలుగుతాయి. మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ కానీ, లేకపోతే మీకు ఉన్న పొజిషన్స్, మీరు మీ డిపార్ట్మెంట్ చేంజెస్, ట్రాన్స్ఫర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీకు ఈ సంవత్సరం పాజిటివ్గా మీకు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే రాహు ప్రభావం వల్ల కొద్దిపాటి ఇతరులతో మీకు అపార్థాలు రావచ్చు. కాబట్టి
ఇతరులతోని మాట్లాడేటప్పుడు అందరికీ గౌరవించి మాట్లాడండి. అవన్నీ తక్కువ చేసి చులకన చేసి పంతాలకి పౌరుషాలకి పోకుండా ఉన్నంతకాలం మీకు ఈ సంవత్సరం వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీకు తిరుగుండదు. అలాగే వ్యాపార రంగాల్లో వాళ్ళకి చక్కగా ఆర్థికంగా మంచి అభివృద్ధి వచ్చే కాలం కనిపిస్తున్నది. మీకు మంచి కొత్త ఒప్పందాలు, కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉన్నది. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో భూమి, ఆస్తి, లైక్ నిర్మాణ రంగాలు, వ్యవసాయము మరియు ఆహార సంబంధమైనటువంటి వ్యాపారాలు అంటే రెస్టారెంట్ బిజినెస్, హోటల్స్ ఇలాంటి వాటికి కూడా కొద్దిగా అనుకూలంగా ఉన్నది. మీకు గురి యొక్క ప్రభావం వల్ల మీకు ఆదాయంలో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, చక్కగా క్రమంగా పెరుగుతుంది. అయితే అక్కడ మీకు రాహువు మరియు కేతువు యొక్క దృష్టి కూడా ఉన్నది కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టే ముందు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీకు చక్కగా అన్నీ ఆలోచించుకొని ముందు వెనక చూసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని ఆయా రంగాల్లో ఉన్న నిపుణులతోని ఒకసారి సంప్రదించి సలహాలు ఇవి స్వీకరించి ఇలా దీర్ఘకాల పెట్టుబడుల మీద ఆలోచించుకొని ముందుకు వెళ్తే మీకు చక్కగా యోగిస్తుంది. కానీ అక్కడ సప్తమ స్థానం నుంచి రాహువు మీకు మీ రాశిని చూస్తూ ఉంటాడు కాబట్టి కేతువు కూడా మీ రాశిలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీ మాట తీరు మీద మీరు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇతరులని అవమానించడమో లేకపోతే అనాలోచితంగా ఏదో ఒకటి మాట్లాడేయడము, దాని తర్వాత నాలుగు ఖర్చుకొని ఇబ్బందులు పడడము ఇలాంటివి జరిగే అవకాశాలకి చాలా ఇది ఉంది కాబట్టి అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఆ విషయంలో అప్రమత్తంగా ఉండి ఇచ్చేయాలి. అలాగే రాహు వల్ల మీరు తొందరపాటు నిర్ణయాలతోని అతిగా ఊహించేసుకొని ఎవరో ఏదో చెప్పగానే గుడ్డిగా నమ్మేసి ముందు వెనక చూడకుండా అదంతా నిజమే అని భ్రమతోని ఆవేశంతో పెట్టుబడులు పెడితే మాత్రం మీకు ఇబ్బందులు తప్పవు. అలా కాకుండా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పెట్టుబడులు గురువు యొక్క అనుగ్రహం వల్ల మరియు భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని వీరందరూ కూడా జాగ్రత్తగా మీరు హార్డ్ వర్క్ చేసి దాని గురించి రీసెర్చ్ చేసి దాని మీద పెట్టే పెట్టుబడులకి వారి యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా ఉంటుంది కాబట్టి మంచి సక్సెస్ మీకు లభిస్తుంది. అలాగే విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. గురువు యొక్క సంచారం వల్ల మీకు చదువు మీద ఆసక్తి కలుగుతుంది. ఉన్నత విద్య, పరిశోధన, విదేశీ విద్య ఇవన్నీ కూడా చాలా రాణిస్తాయి. ముఖ్యంగా వైద్య రంగాలు, సైన్స్ ఇలాంటి రంగాల్లో ఉన్న వారికి మంచి పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మీరు కొద్దిగా క్రమశిక్షణతో చదివితే మీకు చక్కటి విజయం లభిస్తుంది. అంటే మీ గురువు యొక్క అనుగ్రహం చాలా ఉన్నది. అయితే అక్కడ రాహుకేతువులు మీ కాన్సన్ట్రేషన్ని డిస్ట్రాక్ట్ చేసే, మీ శ్రద్ధ చదువు మీద చేసే అవకాశం ఉన్నది. దాన్ని కనుక మీరు నిగ్రహించుకొని చదువు మీద ఫోకస్ చేస్తే మాత్రం మీకు కూడా మంచి రిజల్ట్స్ ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి యువతీ యువకులకు చక్కటి వివాహ యోగాలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జూన్ నుంచి మీకు అవకాశాలు మరింతగా మెరుగవుతాయి. అలాగే పెళ్ళైన వారికి దాంపత్య జీవితం సాధారణంగా సానుకూలంగా ఉంటుంది. కుటుంబంలో మంచి ఆనందం కలుగుతుంది. భార్యాభర్తలు మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది. అయితే రాహు యొక్క ప్రభావం తోని మీరు మాట తీరును మాత్రం ఎవరితోని మాట్లాడినా వారికి సరైన గౌరవం ఇచ్చి మాట్లాడినంత వరకు మీకు తిరుగుండదు. ఇక్కడ సంతాన విషయంలో మీకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి. వారి దగ్గర నుంచి వారి అభివృద్ధి మిమ్మల్ని ఆనందపరుస్తుంది. వారి వైపు నుంచి మంచి శుభవార్తలు మీరు వింటారు. సంతానం లేని వారికి, సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి చక్కటి సంతానం కలిగే అవకాశం ఉన్నది. అలాగే ఆస్తి సంబంధ లావాదేవీలు కూడా
ఈ సంవత్సరం లాభాలు తెచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి సొంత ఇల్లు కొనుగోలు చేసుకోవడానికి కూడా ఈ ఇయర్ బాగానే ఉన్నది. అలాగే మీరు భూములు, వ్యవసాయ భూములు కానీ, మామూలు ప్లాట్లు కానీ కొనాలనుకున్నా కానీ ఈ సంవత్సరం వాటిలలో కూడా మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం మొత్తం మీద మీకు గత సంవత్సరాలన్నిటితోని పోలిస్తే మీరు చక్కగా పురోగతి సాధిస్తారు. చాలా విషయాల్లో మీకు మంచి ఆనందం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మీరు దేవాలయాల సందర్శన, దాన ధర్మాలు చేయడం, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం, ఇవన్నీ కూడా మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. ఇక గురువు సహజంగా అందరికీ శుభప్రదుడు, సహజ శుభుడు, అంటే న్యాచురల్గా అందరికీ మంచి చేసేవాడు. కాబట్టి మీ కర్కాటక రాశికి ఆయన మంచి యోగకారకుడు అవుతారు. కాబట్టి మీకు ఇబ్బంది ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఒకవేళ కనుక ఏ కారణం చేత అయినా మీకు గురువు యొక్క లైక్ ప్లేస్మెంట్ మీ వ్యక్తిగత జాతక చక్రంలో మీ గురువు డెబిలిటేట్ అయిపోయి ఆయన కనుక నీచపడిపోవడమో, లేకపోతే ఆయన వేరే స్థానాలు, మంచి స్థానాలు కాకుండా శుభ స్థానాల్లో కాకుండా పాప స్థానాలలో ఉండడము, లేకపోతే శని యొక్క ప్లేస్మెంట్ సరిగ్గా లేకపోవడము, ఇలాంటివి కనుక ఏమన్నా ఉంటే, శని మీకు ఇప్పుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి అలాంటి విషయాలలో మీకు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇది అతి కొద్ది మందికే ఈ అవకాశం ఉన్నది. మెజారిటీ ఆఫ్ అంటే 100% మందికి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పచ్చు. ఒకవేళ కనుక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపించకపోతే మాత్రం వెంటనే మీరు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకోవడం, అంటే దుర్గా చండీ హోమాలు, లేకపోతే దుర్గా సప్తశతిని పారాయణాలు, లేకపోతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము, ఇలాంటివన్నీ కూడా మీకు శని యొక్క ప్రభావం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ధార్మిక గ్రంథాలు చదవడము, ప్రవచనాలు వినడము, దేవాలయాల సందర్శన, దాన ధర్మాలు, ఇవన్నీ కూడా మీకు గురువు యొక్క అనుగ్రహానికి, అంటే కొత్త విషయాలు నేర్చుకోవడం, రామాయణం, మహాభారతాలు చదవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల గురువు యొక్క సానుకూలత కూడా పెరిగి మీకు అన్ని రకాలైనటువంటి శుభాలు కలుగుతాయి. ఈ సంవత్సరం ఆ ఈశ్వర అనుగ్రహం వల్ల మీకు అన్నీ మంచి జరగాలని, ఈ సంవత్సరంలో మీకు చక్కటి పురోగతిని సాధించాలని, ఆ ఈశ్వరుడు మీకు అన్ని రకాలైనటువంటి భోగభాగ్యాలను ప్రసాదించాలని, చక్కటి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తూ, ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.